Hi everyone, welcome back to my YouTube channel Shobha Shetty. I hope అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అక్క వీడియోస్ చేయండి అనేసి. అండ్ డెఫినెట్లీ వీడియోస్ చేయట్లేదు బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. అండ్ డెఫినెట్లీ ఇంకొక వీడియోలో నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఎందుకు ఇలా గ్యాప్ వస్తుంది అనేసి డెఫినెట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ టైం ఉన్నప్పుడు, నాకు వీలైనప్పుడు ఏదైనా స్పెషల్గా వీడియోస్ ఉంటే డెఫినెట్లీ చేసి అయితే పెడుతూ ఉంటాను అనమాట. ఈ రోజు ఈ వీడియో ఏంటంటే ఒక ర్యాండమ్ వీడియో అనే చెప్పొచ్చు బికాస్ అందరూ అడుగుతున్నారు కాబట్టి. నా డైలీ రొటీన్ లో నేను ఏదైతే చేయబోతున్నానో, ఏం జరుగుతుంది నా లైఫ్ లో అనేసి ఒక క్యాజువల్ గా నా డైలీ రొటీన్ లాగా ఒక ర్యాండమ్ వీడియో అయితే ఈ రోజు చేయబోతున్నాను అనమాట. అండ్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్ జరుగుతుంది, కన్నడలో కానీ తెలుగులో కానీ షోస్ కానీ చేస్తూనే ఉన్నాను. అండ్ ఈ రోజు కూడా అంటే ఈ రోజు కాదు, రేపు నాకు షూట్ ఉంది. సో షూట్ ఉన్నప్పుడు నేను నా షూట్ డే ప్రిపరేషన్స్ అనేది ఎలా ఉంటుంది అనేసి ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే షూట్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది బికాస్ ప్రాపర్ కాస్ట్యూమ్స్ నుంచి, మేకప్ నుంచి, యాక్సెసరీస్ నుంచి ఎవ్రీథింగ్ చాలా ప్రాపర్ గా సెట్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు ఫుడ్ కూడా అంతే నేను షూట్ కి క్యారీ చేస్తాను కాబట్టి అవన్నీ ప్రిపరేషన్స్ చాలా ఉంటది అనమాట. సో కాబట్టి ఈ రోజు నా షూట్ డే ప్రిపరేషన్స్ ఎలా ఉంటుంది అనేసి చూపిస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ గా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు ఏంటంటే నేను నా రెగ్యులర్ రొటీన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ అయితే చూపిస్తూనే ఉంటాను కదా. సో ఈ రోజు కూడా అంటే ఆ ప్రొడక్ట్ ఏంటో చూపించబోతున్నాను. అండ్ దానికన్నా ముందు ఏంటంటే చాలా మంది యాక్ని వల్ల సఫర్ అవుతూనే ఉంటారు కదా. సో యాక్ని కోసం డర్మటాలజిస్ట్ ట్రస్ట్ చేసిన ఒక సూపర్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు మన డర్మాకో వాళ్ళు లాంచ్ చేశారు. ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే The Dermaco 2.5% benzoyl peroxide gel face wash plus the Dermaco 2.5% benzoyl peroxide spot corrector gel. ఇందులో బెంజోల్ పెరాక్సైడ్ ఉంది, వన్ ఆఫ్ ద మోస్ట్ డెర్మటాలజికల్ ట్రస్టెడ్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎఫెక్టివ్లీ ఫైట్ ఫర్ యాక్ని, బ్రేక్అవుట్స్ అండ్ ఇన్ఫ్లమేషన్. ఈ ఫేస్ వాష్ అనేది 99.9% యాక్ని కాజింగ్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. ఇందులో నాన్ డ్రైయింగ్ ఫార్ములా ఉండడం వల్ల మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది అండ్ హాస్ మేడ్ దిస్ ఫేస్ వాష్ ఫర్ యాక్సెబుల్ టు ఆల్. మా అందరి ఫేవరెట్ అయిన బ్రాండ్ ది డర్మాకో 2.5% బెంజోల్ పెరాక్సైడ్ ఫేస్ వాష్ అనేది ఇట్ అన్క్లాక్స్ ద పోర్స్ అండ్ ఆక్సిజనేట్స్ ఇన్సైడ్ ద పోర్స్ టు కిల్ ది యాక్ని బ్యాక్టీరియా అండ్ రిమూవ్ డెడ్ స్కిన్ సెల్స్. ఇది చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్, డిజైన్ బై డర్మాట్స్. ఇందులో ఉన్న సెరమైడ్ కాంప్లెక్స్ అండ్ గ్లిసరిన్ మన స్కిన్ హైడ్రేషన్ ని బూస్ట్ చేస్తుంది వైల్ కీపింగ్ ద ఫార్ములా నాన్ డ్రైయింగ్. ది డర్మాకో 2.5% బెంజోల్ పెరాక్సైడ్ స్పాట్ కరెక్టర్ జెల్. ఈ స్పాట్స్ కరెక్టర్ జెల్ అనేది యాక్ని బ్రేక్అవుట్స్ ని ఫైట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది, సూత్నెస్, రెడ్నెస్ అండ్ ఇరిటేషన్. It's target to acne at the roots while keeping hydration intact. Thanks. It is a non-drying formula enriched with glycerin and ceramide complex. సో చూసారు కదా ఈ రెండు ప్రోడక్ట్ అయితే యాక్నికి ఎంత మంచిగా పనిచేస్తుంది అనేసి. అండ్ దట్ డర్మటాలజిస్ట్ ట్రస్టెడ్ కాబట్టి హ్యాపీగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే యూజ్ మై కోడ్ SHOBHA2025 20% ఆఫ్ ఆన్ thedermaco.com. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ అనేది మీకు నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, పర్పుల్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడే వెళ్ళండి, చెక్ చేయండి, యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేసి డూ కామెంట్. సో ఇది అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళి రేపు షూట్ కోసం నేను కొంచెం కాస్ట్యూమ్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. బికాస్ సడన్ గా చెప్పారు అండ్ దట్టు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టుగా కొంచెం ఆ గెటప్ అయితే నేను వేసుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మోనిత గెటప్ వేసుకుంటున్నాను అంటే అఫ్ కోర్స్ చాలా 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 స్పెషల్ గా ఉండబోతుంది. కాబట్టి కొంచెం ఆ మోనిత కోసం కొత్త శారీ కానీ కొత్త లుక్ కానీ తీసుకొని రావాలి అంటే ముందుగా కాస్ట్యూమ్, కాబట్టి లేట్ చేయకుండా ఫస్ట్ గా కాస్ట్యూమ్ తీసుకురావడానికి అయితే వెళ్ళిపోతాం. బుట్టికి రేపటి షూట్కి కావాల్సిన కాస్ట్యూమ్ తీసుకురావడానికి. బట్ ఏంటంటే నేను వెళ్ళడం కన్నా ముందు నా డిజైనర్ ఇంటికి కాస్ట్యూమ్స్ పంపించేసింది అనమాట. సో ర్యాపిడో ద్వారా. సో అవుట్ఫిట్ కూడా వచ్చేసింది కాబట్టి అది కూడా వేసుకుని ట్రయల్ అయితే చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు ఇక్కడ కనుక మీరు చూసుకోవచ్చు. సో అప్పుడప్పుడు ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా ఎక్కువనే చేస్తానన్నమాట. సో కాబట్టి అన్ని ఆర్డర్ పెట్టుకొని ఇంత అయింది. ఇవంతా ఓపెన్ చేసి చూడడానికి కూడా అంత టైం లేదనమాట బికాస్ బ్యాక్ టు బ్యాక్ షూట్లో ఉండడం వల్ల అసలు ఓపెన్ కూడా చేసి చూడలేదు. ఎనివే ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఓపెన్ చేసి ఏమేమి పెట్టుకున్నాను, ఎంత పడింది, ఏంటి అన్నీ కూడా ఓపెన్ చేసి ముందుగా అయితే చూద్దాం. అండ్ దానికన్నా ముందు ఇందాకే చెప్పాను కదా అవుట్ఫిట్ కూడా టు బీ ఫ్రాంక్ నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు ఇంకా ఎలా ఉందో ఏందో అనేసి. సో ముందుగా అవుట్ఫిట్ చూసేద్దాం. సో ఇది బ్లౌజ్ అనమాట. ఓకే, ఇది ఆఫ్ వైట్లో ఒక డిజైన్ చూసి పింట్రెస్ట్లో ఇన్స్పైర్ అయ్యి ఇదైతే చేయడం జరిగింది. ఇది నాకు నా మగువ భార్గవి చేసిందనమాట. ఇది వచ్చేసి చున్నీ. ఓకే, దానికి చున్నీ వస్తుంది. జస్ట్ ఈ చున్నీని కూడా మనము రెగ్యులర్ ఎలాగ అయితే డ్రేప్ చేస్తామో
అలా కాదు, ఇది చేయడం కూడా వేరేలాగా ఉందన్నమాట, డ్రేపింగ్ కూడా. సో ఇదంతా ఇక్కడ వర్క్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా హ్యాండ్ వర్క్ చేపించాను అన్నమాట, మగ్గం వర్క్ దీని మీద. సో చిన్న చిన్నగా బుటీస్ లాగా హ్యాండ్ వర్క్ అని చేసామన్నమాట అది. అండ్ ఇంకా బ్లౌజ్ అండ్ ఇది గ్రాండ్గా వచ్చినప్పుడు స్కర్ట్ కొంచెం ప్లెయిన్గానే ఉంటుంది కదా. సో ఈ స్కర్ట్ అయితే ఇలా వస్తుంది అన్నమాట, కానీ ఇట్లా చూస్తే అంతగా మీకు ప్రాపర్గా అర్థం కాదు కాబట్టి వేసుకొని చూపిస్తాను. అండ్ దానికైనా ముందు ఇక్కడ వచ్చిన కొన్ని కొరియర్స్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇంకొక అవుట్ఫిట్ కూడా ఇంకొక డిజైనర్ పంపించారనమాట. సో అది కూడా చూద్దామని అనుకున్నాను, కానీ సరే అన్నీ ఒకేసారి అన్బాక్సింగ్ చేద్దామని చూడలేదు. బట్ అనుకోకుండా అన్నీ వైట్ కలిసి వచ్చింది అంతే. ఇది ఎప్పుడో అనుకున్నాం కాబట్టి కలర్ సేమ్ అయిపోయింది. Look at this white frock because నేను ఒక స్పెషల్ షూట్ అయితే బయటకు వెళ్ళి చేయాలని అనుకున్నాను. సో దానికోసం ఒక ప్రాపర్ వైట్ కలర్ అవుట్ఫిట్ అయితే కావాల్సి ఉండే. సో దానికోసం రెఫరెన్స్ ఇచ్చి సో దాన్ని అయితే ఇలా చేయించుకున్నాను అనమాట. చాలా బాగుందని అనుకుంటున్నాను. ప్రాబబ్లీ నేను వేసుకున్న తర్వాత నాకు ఎలా ఉంటుందో తెలియదు, బట్ చూడడానికి అయితే అసలు చాలా బాగుంది. సో లెట్ మీ చెక్, ఇది కూడా ట్రయల్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. సో ముందుగా ఇప్పుడు కొరియర్స్ వచ్చినవన్నీ తీద్దాం. సో ముందుగా ఇదేంటనేది నాకు కూడా తెలియట్లేదు. ఓకే, సో ఇది వచ్చేసి మేకప్ బ్రషెస్ అనమాట, 18 పీసెస్ వస్తుంది. ఇది నేను మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి మనకు ఎంత ఉంది అంటే 2000 చేంజ్ ఉంది. కానీ మింత్రాలో మీకు సమ్మర్ సేల్ అని పెట్టారు కాబట్టి అందులో తీసుకోవడం వల్ల నాకు వచ్చి 699కే 18 పీసెస్ మేకప్ బ్రషెస్ వచ్చిందనమాట. అంటే ఆల్రెడీ అన్ని పీసెస్ ఉంది, బట్ ఏంటంటే దీనికోసం మళ్ళీ మేకప్ కిట్ తీయాల్సి వస్తుంది, పెట్టాల్సి వస్తుంది. సో ఇంట్లోనే ఒక సెట్ ప్రాపర్గా పెట్టేస్తే ఎనివే ఇంట్లోనూ కూడా రెడీ అవుతుంటాను కాబట్టి అవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది కదా అనేసి ఇది పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ప్యాక్ కాబట్టి బ్రష్ క్వాలిటీ కూడా అంతే మీకు చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గానే ఉంది. సో ఏంటంటే కొన్ని హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, కొన్ని మేకప్కి రిలేటెడ్ ఉన్న కొన్ని ప్రోడక్ట్స్, అండ్ ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ మీకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ తీసుకోండి, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది కదా, ఇది ఏమి ఉండొచ్చు అనేసి మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. ఓపెన్ చేద్దాం. ఓకే, ప్రాబబ్లీ ఇంతకుముందు మీరు యూజ్ చేసి ఉంటారేమో, కానీ నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఇది క్యూట్ అంబ్రెలా అండ్ హ్యాండ్ బ్యాగ్లో చాలా మంచిగా క్యారీ చేయొచ్చు. బికాజ్ ఈ సమ్మర్లో అయితే బయటకంతా వెళ్తూనే ఉంటాము కాబట్టి అట్లా ఒక చిన్న అంబ్రెలా ఉన్నా కూడా కొంతవరకు మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది సన్ నుంచి కాబట్టి. సో అంబ్రెలా అనేది మస్ట్ సమ్మర్లో. సో ఇది చాలా క్యూట్గా అనిపించింది నాకు. సో దానికోసం ఈ యొక్క అంబ్రెలాను అయితే నేను తీసుకున్నాను అనమాట. ఓపెన్ చేస్తే అఫ్కోర్స్ కొంచెం పెద్దగానే ఉంది, అంటే ఒకరికి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. బ్యాగ్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు, అంత స్పేస్ కూడా ఏమీ ఆక్యుపైడ్ అయిపోదు కాబట్టి. సో ఇది ఒక క్యూట్ అంబ్రెలాని పెట్టుకున్నాను. అండ్ దాంతోపాటు కొన్ని షర్ట్స్ రెగ్యులర్గా యూజ్ చేయడానికి కొన్ని షర్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ కొన్ని నాప్కిన్స్ ఇంటికి యూజ్ చేయడానికి కొంచెం నాప్కిన్స్ అన్ని కూడా ఆర్డర్ పెట్టేసాను అనమాట. సో ఇది ఒక మంచి మేకప్ కిట్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. బికాజ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది నా దగ్గర కొంచెం ఇంత పెద్దది ఉందన్నమాట. సో ఆ పెద్దదిని ప్రతిసారి మనం బయట ట్రావెల్కి వెళ్ళినా లేకపోతే బయట షూట్స్కి వెళ్ళినా అవుట్డోర్కి వెళ్ళినా కూడా దాన్ని క్యారీ చేయాలంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉండేది ప్రతిసారి. సో కాబట్టి దానికోసం ఒక మంచి కిట్ అయితే తీసుకుందాం, చిన్నగా ఉండేది. అండ్ దట్టు నా ట్రావెల్ బ్యాగ్లో మంచిగా పెట్టేలాగా ఉండాలి అనేసి అది చూస్తున్నప్పుడు నాకు సజెషన్కి ఇది వచ్చిందనమాట. సో వచ్చినప్పుడు ఐ థాట్ ఆఫ్ బై దిస్. సో చూడండి చాలా క్యూట్గా కూడా ఉంది అండ్ పువ్వులు డిజైన్ ఉంది కాబట్టి చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా. సో ఇది అన్నమాట. అండ్ ఇలా ఉంది. ఎస్, సో హ్యాపీగా బయటికి క్యారీ చేయడానికి చాలా చిన్నగా చాలా చక్కగా ఉంది కదా. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నా దగ్గర ఉండేవంతా అయితే చాలా మంచిగానే పట్టేస్తుంది. ఇది ఏదైతే ఉందో ఇది కూడా మనం రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం అంతా పెద్దగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక జిప్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ సో ఇక్కడ మనకు బ్రష్ హోల్డర్ లాగా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు బ్రషెస్ అన్ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. బాగుంది, క్యూట్గా అనిపించింది. ఓకే, ఆర్డర్ పెట్టిన దాంట్లో నాకైతే ఏది డిసప్పాయింటెడ్గా అనిపించలేదు. సో ఇదొకటి అనమాట.
అండ్ ఓకే, లాస్ట్ టైం నేను మీ అందరికీ నా హోమ్ టూర్ చూపించినప్పుడు ఎంట్రన్స్లో కూడా నేను ఒకటి చెప్పాను కదా మీకు, ఏంటంటే ఇక్కడ నాది యశ్వంతి నేమ్ బోల్ట్ కూడా నేను పెట్టాలి కానీ ఆర్డర్ పెట్టాము ఇంకా రాలేదు అనేసి. సో వచ్చింది కానీ అది పెట్టించడానికి టైం లేక అలాగే ఉంచేసాం అన్నమాట. సో ఇది అన్నమాట, ఇక్కడ ఓం ఉంది అండ్ కింద మా డోర్ నంబర్ అండ్ దాంతోపాటు యష్ శోభ. సో అంతే, అంటే చాలా సింపుల్గా కావాలి, యూనిక్గా ఉండాలి, చాలా బాగుండాలి అనేసి మేము అనుకున్నాము. అండ్ దట్టు మన డోర్కి కొంచెం వుడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ రావడం వల్ల సో బెల్ కూడా బ్లాక్ కలరే పెట్టాము అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలరే ఉంది కాబట్టి సో నేమ్ బోల్డ్ కూడా అంతే బ్లాక్ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది కదా అనేసి. అండ్ ఈ బోల్డ్ కనుక మీరు చూసుకుంటే మ్యాట్ ఫినిషింగ్ అనమాట. సో మ్యాట్ ఫినిషింగ్ మీద ఈ గోల్డ్ లెటర్స్ రావడం చాలా హైలైట్గా అనిపిస్తుంది. సో చాలా బాగా అనిపించింది కాబట్టి సో ఇది కూడా ఇదొకటి. అండ్ ఇక్కడ యాక్చువల్లీ నిలయం అలా రాపిద్దామని అనుకున్నాము, మరీ పెద్దగా అయిపోతుంది, అవసరం లేదు కదా, ఇంత క్యూట్గా ఉంది, చాలా బాగుంది అని అనిపించింది. సో కాబట్టి దీన్ని నేనైతే ఇన్స్టాగ్రామ్ ఏదో ఒక పేజ్ చూసి అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఢిల్లీ నుంచి అయితే సో చాలా బాగా చేసి ఇచ్చారు, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇది ఎలా ఉంది అనేసి ప్లీజ్ డూ కామెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది నాదైతే కాదు, యశ్వంత్ కోసం పెట్టిన ఒక షర్ట్ అనమాట. సో అలాగే చూస్తుంటే ఒక షర్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మధ్య మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా, ఉమ్మడి కుటుంబంలో మా యశ్వంత్ కొంచెం రెగ్యులర్గా ఇప్పుడు ఉడ్డీస్ అని మానేసి కొంచెం షర్ట్ అని వేసుకుంటున్నారు కాబట్టి సో షర్ట్ అలా పెడితే తను కూడా చాలా యూస్ అవుతుంది కదా అనేసి ఒక షర్ట్ని అయితే ఆర్డర్ పెట్టాను, బ్లాక్ అండ్ వైట్, చాలా బాగా అనిపించింది. సో వచ్చిన తర్వాత యశ్వంత్కి ఎలా నచ్చిందో లేదో అదైతే చూద్దాం. సో దానికన్నా ముందు ఇదొక షర్ట్ అయితే యశ్వంత్ కోసం ఒక ప్రోడక్ట్ పెట్టాను, బికాస్ ఇంత వచ్చినప్పుడు అదేంటి ఎన్ని ఆర్డర్ పెట్టుకుంటున్నాం అనేసి రెగ్యులర్గా అడుగుతుంటాడు కాబట్టి దానికోసం కాంపన్సేటివ్ చేయడానికి ఒక షర్ట్ అయితే పెట్టడం జరిగింది, అయిపోయింది. సో ఇది అనమాట. సో ముందుగా 2 అవుట్ఫిట్ అయితే వచ్చింది కాబట్టి చలో దాన్ని ట్రయల్ చేసి ఎలా ఉందో చూసేద్దాం.